సెలవు తీసుకుని ఇసబ్రహ్మగిరి మాత్రం కదిలించినాడు. ఇసబ్రహ్మగిరికి మధ్య కదిలించినాడు. వచ్చేడు దేవేంద్రుడు పోయినముగా చూసినాడు. అయ్యా దేవేంద్ర దండమయ్యా దండమయ్యా ఈ రోజు నువ్వు కాలినాడు వచ్చిన కార్యం ఏమిటో అన్నాడు సుబ్రహ్మ. ఒరే సుబ్రహ్మ, మా దేవలోకంలో మాకు 7వ గర్భవాసన సంతానం కోసం రామనారాయణ మమ్మల కోసం పట్టడానికి తోపడినాం. ఆ మానవులను ఆడబడక ఓ తండ్రిని పిలవడానికి మాకు 7వ గర్భంలో మూరల పాము శిరసల 12 జమలు 24 ఈ యొక్క సర్పము బ్రాహ్మణుడు చూపించిన పాము జాతి పెట్టడానికి మా దేవుడు ఉంటే మా దేవుడు మనకి చెడు చెప్పినారు. మా నదుడు ఉంటే కాబట్టి వెండి రాగి విధులు ఇనుము బంగారు 5 సోసులు కలిగించి బంగారు మనసులు తయారు కలిగించి ఆ బంగారు మనసులో ఆరుల ముగ్గు ఆరుల కారణం నోటకు తోడుగుడ్డు నోటకు ముగ్గులాగా నోటకి నిమ్మకొండ నోటకి యాపత్రి నోటకు నిలుగుత్రి పాలు నిలుగు పసుపు ముఖము ఎక్కడైనా 7 కోల పుట్ట చూసి ఆ 7 కోల పుట్టలో ఉదయమన్నారు నమ్మ. కాబట్టి ఈ బంగారం తయారు సుబ్రహ్మ అన్నాడు దేవేంద్ర. స్వామి దేవేంద్ర, నీవు దేవుడు కదిలిపో. రేపు ఉదయం 6వ గంట కదా నేనే బంగారు మనసును తయారుపరుచుకుని దేవుడు పూజిస్తాను అన్నాడు సుబ్రహ్మ. దేవేంద్రుడు మాత్రం దేవుడు కనిపించినాడు. సుబ్రహ్మ కమసాచారి వాడు కళ్ళగావడం చేత వాడు మతాగరమ చేత దేవతల మధ్యలో పెడుతున్నాడు. మా తమ్ముడు మధ్యలో తెలుసుకున్నా హలో ఇక వాక్యం దేవతలు మాత్రం ప్రార్థించి చూడు బంగారు మనసం చేస్తున్నాడు సుబ్రహ్మ. ఇంటికి గిరిగించిన ఉదయం 6 నుంచి అసమాన సాయంత్రం 6 గంటల దాకా బంగారం అలసి తొలిసి లోకానికి లోకమాత లోక
ఎన్నికల శక్తి ఈ అమ్మవారు మాత్రం ఎన్నికల శక్తి ఆ 7 ఏళ్ల బాలకుమారు ఉన్నారు మరి ఆ ఒక 7 ఏళ్ల బాలకుమారుడు ఉన్నారు మరి ఆ ఇసప్రమ తలకాడుతున్నది పోయే సప్రమ నేను కాని దాని కాదు నీవు దేవతని మధ్య పెడుతున్నావు మా తమ్మని ఏమన్నా తిన్నావా లేదా కలవదగిన వాక్యం రేపు ఉదయం 6 గంటల కదా ఒక యాప్ చెట్టు కన్నా లేదా ఒక చలానికి ఒక రాయి పెట్టి ఆ గోరెత్త పుష్పానికి గోరెత్త పుష్పానికి ఏందో సాంబ్రాణి ఏకమేసి పద్మ మైసాచి మధ్యలో పడేసి ముగిలా మొగ మొగమ్మ దాచేసి కర్మవారు భారతల కర్మగా ఇచ్చి నాయకులుగా వెంకాయ సంబంధించి మా తమ్ముని నీ మధ్యలో తెలుసు నీ మధ్యలో కలబలికి నా మహిళ కదా గడి అన్న గడియ కదా తయారుపరుస్తాను నేనే కల చెప్పిన తెల్లవారిపోయాను ఎక్కడైనా 7 కోట్ల పుట్ట చూసి ఆ 7 కోట్ల పుట్టలో వదిలేసి రావాలని ఆ దేవి ఆ 7 గంటల కింద బయలుదేరి ఆ కాశీ 2 గంటలకు దూరం దేశం కాక చక్రవ్యాసం అలా 7 కోట్ల పుట్టలు మాత్రం వెళ్తా ఉన్నాడు దేవేంద్రుడు పూర్వము దేశము
ఎక్కడ చూసినా పాడుపడ్డా ఉన్నాయి. ఓం నమ శివాయ నా పుట్ట కట్టిగా రాలా నచ్చిన పరమడ తెలుసుమరా మల్లారే రాజమయ్య ఎక్కడ చూసినా పాడుపడ్డా ఉన్నాయి. ఓం నమ శివాయ పల్లె పుట్ట ఉత్తరాది దేశమో ఎక్కడ చూసినా కానీ అస్తరాకి గోల్కొండ భూపాలము వెంకటలోకము నాగలోకము దేవలోకము 66 కిలోమీటర్లు 76 కేసులు ఎత్తుకు తిరిగేసారు. ఎక్కడ చూసినా పాడుపడ్డా ఉన్నాయి. ఓం నమ శివాయ పల్లె పుట్ట మళ్ళీ వచ్చేయండి మధ్యలో మధ్యలో మారేడు మనకు వృక్షోదరి మాకు దొరికింది ఈ ఎండలుగా సేదూరు ముగ్గులు పట్టాలి ఎక్కడ మనకంటే ఏడు దేవుడు మధ్యలో మారేడు మరుగున వృక్షోదరి ఈ అమ్మవారు మాత్రము ఆ సర్పంలో
మనమే మన మహిళ మన తండ్రికి 7 కొడుకులకు మనమే నిర్మించాలా చాలా అనుకున్నారు మన ఆత్మలు జరిగినాయి ఈ వేదికల కింద లోకాలకు లోకమాత మధ్యాహ్నం చెప్పి అనుకున్నారు అప్పుడు ఈ లోకానికి లోకమాత రెండుగా ఈ అమ్మవారి వాళ్ళ తండ్రికి మాత్రం 7 కొడుకులు చూస్తున్నారు ఎట్లా ఎక్కడ తెలుసా కాకలమ్మ తిరువురా ముందర చదవదలిసే చెరువు నేల చదవదలిసే చెరువు తల్లి గర్భమే ఎండబోసినట్టు అట్లా అంటే దానానికి దానకుడు దాదా తండ్రికి దారి తెచ్చినాడు వీగాల పొలం ఆ వీగాల పొలంలో పెట్టడం ఈశాన భాగమన అమ్మవారి భగవత్ చేత మాత్రం 7 కొనుక్కుంటే మాత్రం 5 పట్టణాలు వీగాల పొలం చిత్రములు ఇంటికి మగమ్మ ఓం నమస్తే శబ్దం మన శివలారిన్నాం శివునేది అబద్ధం కన్ననేది నిజమే నమస్వామి మన శివలారిన్నాం మనం కలపకూడదు మనం కలపకూడదు అలాగే నమ్మాలని కాబట్టి ఈ పుట్టులో ఓం నమస్తే శబ్దం మనం చూడాలి అనుకొని బంగారు మనుషులు పావులు పెట్టుకున్నాడు ఆ మధ్యలో బాగా నుంచి 7 బంగారు జాడి చెబుతూ తీర్థం అటు వారు పోసినాడు 9 చుట్లుగా ఓ
తల్లిని పిలవనా
ఇంటికి
మరి బంగారానికి ఎవరమ్మా ఎవరమ్మో ఎవరమ్మా బంగారానికి ఎవరమ్మా కదిలిపోతున్నాడు దేవి తండ్రి తండ్రి మాత్రం వచ్చినది ఓ తండ్రి అన్నది ఈ అరణ్యమైన ప్రదేశంలో మనం తండ్రిని పెడుతున్నారా అయినా మనం తిరిగి చూసినావా మన తిరిగి చూడకూడదు అని కదిలిపోతా ఉన్నాడు మళ్ళా నుంచి అడిగి పెడితే ఓ తండ్రి దేవేంద్ర అన్నది తండ్రి అన్నది ఇప్పుడు తండ్రి దేవేంద్ర పేరు పెట్టుకుంటున్నారా చూసినావా అలనాడు బ్రాహ్మణుడు తిరిగి చూడకూడదు చెప్పుకున్నారు అలా తిరిగి చూడకూడదు వెళ్ళిపోతా ఉన్నాడు ఓ దేవేంద్ర నేను వేరే పిలిచినా నువ్వు తిరిగి చూడకుండా కదిలిపోతున్నావు ఇదే నా శాపం నీకు ఎనకడా కలిగే జన్మ తిరిగిపోతున్నారు కలిగారు కావాల్సిన 4,32,000 సంవత్సరాలు కలిగిన కలిగరు మాధువులు మైత్రులు గంగపురులు గవదాపులు గ్రామ గ్రామాలు ఒక గ్రామ దేవత పది పట్టణం దేవత తెలుసుండాలి దేవాల దేవతలకి పూజలు పుష్కరాలు గురువులు గోపురాలు ఉన్నాయి కలిగి నిర్మించేటప్పటికి దేవేంద్రుడు ఒకప్పుడు కానీ లేకపోతే శూన్యమైపోను కాక ఇదే నా శాపనికి కంటెంట్ పెట్టేసిన శాపం పెట్టేసి దేవుడు వెళ్ళినాడు ఈ మహాత్ములు మాత్రము గెలిచిందని చెప్పరాదు ఇప్పటి వరకు మన తండ్రి దేవేంద్రుడు మన తల్లి అమరావతి వరకు ఇప్పుడు మనము ఈ 7 కోపంలో పడుతున్నాం ఆ 7 కోపం దేవుడిగా గిరిరాజదేవి గారు పర్వతం మనము గిరిరాజ నగర్ పోవాలంటే మన వైపు గిరిరాజ గిరిరాజే మన 7 కోపం పుట్టకాడికి వచ్చి గిరిరాజే పశుభోగాలు పెట్టాలని మనం తీసుకోవాలా ఎప్పుడైనా ఎల్ల దగ్గర కింద కర్మరాదు ఇప్పుడు మనం ఏమొచ్చినా అప్పుడు గుర్తుకు వచ్చిన మధ్యలో తాగేసి మన తాగుతుంటారు కదా నా బతుకులు నా బతుకులు చెప్తారు పట్ల తెలుగు అనే వాళ్ళు ఉన్నారు బాగా చెప్పినా మన అమ్మ తాగుతారు బాగా చెప్పగానే మన అమ్మ తాగుతారు అంటారు కాబట్టి మహాతల్లి 7 ఏళ్ళకంతా ఒక వేగాల పౌర్ణికములు ఈ మహాతల్లి 3వ అవతారం చేస్తున్నారు తొలి అవతారం పార్వతీదేవి 2వ అవతారం సప్తవత నాగారమ్మ 3వ అవతారము గంగదుడు రూపు అంటే శేరపుడు అవతారం ఈ అమ్మ మాత్రము ఆ వేగాల పౌర్ణ చిత్రంలో ఒక కోటికి 2 రూపాయలు వేసుకోవడానికి ఒక మామిడి అటువంటి వేగాల పౌర్ణ చిత్రం
అతని వేగాల పూర్వ చిత్రమంతా ఆ 3 సార్లు కుండినంటే అందుకులు చేసినాడు మన నాడు క్రియాకున్నారు మంత్రులు ఆదివారం ఆ ఈశ్వరుడు పూజ చేయాలని శ్రీగాల పూర్వం దగ్గర మంత్రులు కదిలివచ్చినారు మంత్రులు ఒక పువ్వులే ఒక రెమ్మల నేల ఉన్న వనతో ఒక దొంగస్తే లేదు ఒక గోవస్తే ఒక దేవుడు మహిమ దేవత మహిమ ఈ పౌరుల చిత్రమంతా సర్వ చేస్తున్నారు ఈ వార్తలకు మేము ఇంటిగా చెప్పాలి అనుకుని 16 మంత్రులు ఆయన వచ్చి స్వామి గిరిరాజా పౌరుల చిత్రమంతా నేలపడ్డ వనత్రము కాబట్టి ఒక మొక్కలేదు ఒక రమ్మలేదు ఒక పువ్వులేదు ఒక మొక్కలేదు అని శ్రీరాజు చెప్పినారు మంత్రులారా ఈ రాజు 32 గడిలు వీగా పౌరుల కాపలా కాయండి కాపలా కాసి ఒక నరుడు వస్తాడు ఒక మానవుడు వస్తాడు పట్టుకుని నా దగ్గరికి అన్నాడు ఈ మంత్రులు పోయి ఆ 7 పుట్టకాడ కాపలా కాస్తున్నారు అర్ధరాత్రి వెళ్ళను నా బంధుదామని 4వ అవతారం బంగారం రామచంద్ర అవతారం పడమారి ఆ 7 పుట్టలో వేసి లేచి శ్రీ రామశలక ఒక మధ్య కిందినది రామశలక రామశలక పట్టుకుని పోయి మనం గిరిరాజు చేయాల 16 మంత్రులు అన్నారు ఈ 5 మంది మంత్రులు వచ్చి ఆ బంగారం రామశలక పట్టుకోపోతారు ఆ పట్ట వచ్చిన మంత్రులు ఆ 5 మంది మంత్రులకు మాత్రము ఆ బంగారం రామచంద్రతో సమానంగా 7 మంత్రులు మరి ఇడికెళ్ళి తోడు తింటారు కదా మరో మంత్రి చూడగా మనం పత్రం పత్రప్రాయంతో సమానంగా 7 మంత్రులు మరో మంత్రి చూడగా వెంకటేశ్వరి నామంటున్నారు ఆ 3 సోలాతో సమానంగా 7 మంత్రులు పెడుతున్నారు మరో మంత్రి చూడగా ఆ మొరడ మామయ్య ఈ 5 మందికి 5 రకాలుగా ఏదన్నా గిరిరాజులకు 5 మంది 5 రకాలు తిన్నారు మంత్రులారా మీరు 5 మందికి 5 రకాలుగా తింటున్నారు ఒక రామం అంటున్నారు ఒక సోలం అంటున్నారు ఒక రామచంద్ర అంటున్నారు ఒక పత్రప్రాయ అంటున్నారు ఒక నారాయణ అంటున్నారు మీరు 5 మంది మీరు ఏది ఒక పని చేయండి మీరేం చేస్తారంటే ఆ పుట్ట చూపించండి ఆ పుట్టలో ఏముండాలో తెలుసుకోవాలి ఆ పుట్టను చూపించి పుట్ట
పుట్టలో ఏమున్నదో ఇసుకున్నాడు నాకు అక్కడ నడిగిరి గారు రాజేంద్రతో చెయ్యలాగా ఆ పుట్టతో వాళ్ళని ఎదుగుతారా ఊరికి ఉత్తరాలన్నారు ఒడి రాజు ఒడి చక్కెర ఒడి ఆ ఒడి రొంబ చక్కెర వేసి రావయ్యో చక్కెర ఆ యొక్క ఊళ్ళో పరిచంగని ఆ యొక్క ఊళ్ళో పరిచంగని ఆ యొక్క లక్ష్మణ పరిచినారు వాళ్ళు కనుక అయితే ముగ్గురు బండ్ల మీద మానవ బండ్ల మీద అలా మనలో వాళ్ళ ముందు వాళ్ళ ఆ గడప నష్టం పడుకొని 7 కట్ల వాళ్ళు నష్టం పడుకొని ఆ యొక్క వస్త్రబాబు సాగి వస్తున్నారంట అలా వాళ్ళ పనులు వినారు అలా మార్మ వినారు కదే వచ్చినారు అయ్యా గిరాజా అయ్యా గిరాజా మమ్మల్ని మేము పండుగ మేము వచ్చిన ఈ 7 తోటలు కావాలా 7 తోటలు తెలియదు 7 తోటలో ఏముందో మా అప్పని కలిగింది మా మసరబాబు గారి పండుగ రేపు ఉదయం 6 గంటకంతా 7 తోటలు కావాలన్నారు మంత్రుడు చెప్పినాడు ఆయన మనసారా విన్నాడు ఆ 7 తోటల దగ్గర మాత్రమే వచ్చి వాళ్ళ కళ్ళగా ఒట్టోడు కాదు ఏదో మన పుట్టకి బలో మన పుట్టకి చెబుతూ నీళ్ళ వాళ్ళ పదాగర 7 కోలపటలు ఆయన 9 ఉన్నారు నేను మన దట్టమన్ను గట్టిన పోయేగాను
పుట్టలోనా
విద్యేటి రాజులు పార్వతిని అడిగినారు వాళ్ళ కళ్ళగారు ఈ రోజు ఒక తట్టి టికెట్ పోస్తున్నారు ఆ గది కొత్త ఏడు కొనుక్కుంటే పంపిస్తే అట్టమే నిలివే పండుగ ఈ ఊటి ఒక తట్టి టికెట్ పోస్తున్నారంటే ఏ ఈ అమ్మ ఏడు గంట మనకి ఎన్ని వస్తుంటే 5 గంటల మంది ఇలా మతాగ్రహము ఇలా పట్టపత్రము మా తప్పని మధ్య తెలుసుకోవాలి చెబుతూ నీళ్ళు వాడవస్తుంది మగాంటే చుట్టాలు ఈ ఒడ్డి వాళ్ళకి అంత ఆంకరమని ఈ అమ్మ నాయన ఒక మట్టు తిరిగినారు ఒక మడి తిరిగితే సాంబ్రాణ బొమ్మల సంకల్పం రెండో మడి తిరిగినారు ఆ 7 కలవటలు గుగ్గిలాల పదనాయన కొల కంపదట్టుకున్నాయి మూడో మడి తిరిగినారు ఆ మూడో మడి తిరుగుతుంటే ఆ 7 కలవటలు కరిపోట మంటలు నాలుగో పడుతున్నారు ఆ నాలుగో పడి తిరిగితే చిలక చిలక నీళ్లు ఆ 7 కలుపులలో అట దర్జయి ఈ 5వ పడి పడితే తిరిగినారు తామర పుష్పములు రేవతి నక్షత్రముల 7 కలుపులైన జపించినది అమ్మవారు రాజవారు పుట్టింది కాబట్టి మనం ఏం చేయాలి రేవతి నక్షత్రంలో 7కి పడితే జన్మిస్తున్నారు 7 కలుపులలో ఈ ఒడ్డు గర్భారా అమ్మవారి గర్భంలో 7 నాటేసినారు ఎప్పటికి శశకి నాటిందో తెల్లటి నేత్రాలకి కోపంచిన మహాత్ముడు రెడ్డిగాదేవి ఆ ఒడ్డోడు కావడం వల్లని ఈ గెడపారు చేసే కోయిలు ఈ అమ్మ మనం చేత మోసం చేసి ఆ చెప్పడం పార్లో ఎత్తే ఒడిగాడు మోసం పారం కొట్టినారు తట్ట ఎత్తే కోయిలు మోసం పట్టుకున్నారు ఆ చుట్టబట్టేలే పోయిన తట్టబద్ద వరిగినారు ఈ ఒడివారు నండు తర్వాత 7 కొనుక్కుంటున్నారా చూసినారు ఒడి శంకర మరి మన దండు ధర్మ సుభద్ర 7వ మార్గమంతా వినారు మన ఇద్దరే కనుక మధ్యకి మన దండు ధర్మ ఏదని అడిగితే మనం ఏం చెప్పాలయ్యా మనం చెల్లిపోవాలా అని కట్టుబడి బంగారం కలిసి 7 కొనుక్కుంటున్నారు ఈ ఒడి ఈ అమ్మవారు లోకానికి లోకమాత పంచాయతీ జగత్తుని వేగలు చెప్పి ఈ అమ్మవారు వెంటగా 7 ఏళ్ల బాలకుమారం కాదున్నారు ఆ 7 ఏళ్ల బాలకుమారం కలిసి ఆ
తలగాడ కూర్చున్నది దయాలు ఆ ఒడ్డోళ్ళు చదువుకున్నది మహాత్ముడుగా ఒరే చెంగన్న ఒరే లచ్చమ్మ నేను కానిదాని కాదు పారిదాని కాదు ఆదివారం నాడు అడదాం పొద్దుగాడా రేవతి నక్షత్రంలో రేడికి తెప్పించున్నాను నేను జపించబోతున్నాను ఆ గిరిరాజుకి నేను పెప్పుడు మాత్రమే రేపు ఉదయం 6 గంటల కదా దానానికి దానకుడు దాత తండ్రికి వెళ్ళి 67 అవుతున్నది అమ్మ పిలవడానికి ఆడవాళ్ళ సంతానమే ఓ తండ్రిని పిలవడానికి వాళ్ళకు పుత్ర సంతానం పూర్తివైపోయినా నేను కనీవి పెట్టగా గిరిరాజుకి పెంపుడు కుమార్తెలను కదిలిపోవాలంటే ఎక్కడైనా వాళ్ళ బిడ్డలు తెచ్చి ఈ 7 పుట్టక నరబలి కలిగితే కనీయ బిడ్డగా నేను గిరిరాజు వస్తానని చెప్పు కథ చెప్పినా ఆ ఒడ్డులు కథ చెప్పిన మహాత్ములు రేడుగా కట్టారు లచ్చమ్మ కూడా మనం గిరిరాజు చెప్పాలా అనుకుని వీళ్ళిద్దరికి మోతరాకుండా సంపూర్ణ కథ వేసినారు ఈ ఉడి దగ్గర నా ఉడి బయలుదేరి అట్లా గిరిరాజు వచ్చినారు గిరిరాజు ఆ పుట్టలో ఉన్నది ఒక దేవి కాదు ఒక నరుడు కాదు పుట్ట లోపల పుట్టాను ఆదివారం నాడు అర్థం పుట్టుగడ్డ రేవతి నక్షత్రంలో రేడుగా తిరుగుతున్నాను కుమార్తె కనీ జరిగిన బిడ్డ మీ బాబా కుమార్తె వస్తుందంట ఆ 7 పుట్టకి ఎక్కడైనా ఒక బిడ్డ గురించి ఆ పుట్టక నిలబడగలిగితే నీ పెంపుడు కుమార్తె వస్తుందంట ఈ మాత్రం మహాదేవి చెప్పమని ఇప్పుడు గిరిరాజు ఈ పిచ్చులు తీసుకున్నాడు తీసుకుని ఇచ్చేసాము అనుకున్నాడు గిరిరాజు ఒక జోగు ఒక జంగమ కాదు ఎటువంటి పని కావాలి సార్ 60 ఏళ్ళుగా ఈశ్వరు తరచుకుంటున్నారు 60 ఏళ్ళు ఈశ్వరు తరచుకొచ్చి ఈశ్వరు వరచంద్రుడు బిడ్డ ఆ బిడ్డకి ఒకవేళ 10,000 ఖచ్చితంగా తింటున్నాడు అటువంటి బిడ్డను తెచ్చి పుట్టకరమైనాడు అదే ప్రకారంగా బయలుదేరి శివానందలమ్మ శివానందలయ్య ఆ శివానందలమ్మ 60 ఏళ్ళు ఖర్చు పెట్టి ఆ కాళీ గృహంలో కలిసినారు ఇద్దరేమి ఆ ఈశ్వరు శివానందలమ్మ శివానందలయ్య ఆ శివానందల తోటకొచ్చి విగ్రహాలు నీ బిడ్డ నేను తీసుకుని పుట్టుకన్నా ఎవరు ఓ శివానందలమ్మ నాకు 60 ఏళ్ళు పెళ్ళి ఉన్నది కొత్త సంతానం కొంచెం కన్నామర్ల కన్నా నేను బిడ్డను కన్నా సంతరిస్తే నేను సాగి సంతరిస్తా ఆ మరుడు చేత నా భగవంతుడు నా సంతానం నీ బిడ్డను అదే ప్రకారంగా శివానందలమ్మ మాత్రము ఆ బిడ్డకి మనోబుద్ధులు బోధించి గిరిరాజ శివానందలమ్మ మీదుగా ఆ బిడ్డను గిరిరాజు చేసినారు ఆ బిడ్డను మాత్రం వచ్చి అసలు పట్టణంలో ఇలా పుట్టిన బిడ్డను శివుడి పేరు
కానీ ఒక ఏటికి బిడ్డను కట్టించినట్టు రాదు చూసినారు మహాతల్లి ఈ ఓమున అస్తముతో చంద్రాధారాన్ని గట్టిగా పెట్టినది ఆ కారిన రక్తం ఆ బిడ్డకు కళ్ళలో కోలాహలం వాళ్ళ స్వామినే రక్తమైన సిద్ధి కురిసినారు రాజా ఈ బిడ్డను నువ్వు సమరిస్తున్నావు ఈ బిడ్డను నువ్వు సమరించకూడదు ఈ బిడ్డ తెలుసా అక్కలకి తమ్ముడు గంగలకి తమ్ముడు నోటొక శక్తులకి ఆరుగురు అక్కలకి ఒక్కడే తమ్ముడు కూతురాకి బిడ్డ ఆ బిడ్డకు తమ్ముడు కూతురాకి వస్తున్నారు 24 వందల ఏడి తమ్ముడికి ఇచ్చినారు 34 వందల ఏడి ఆ కంగబాల గట్టి మాత్రం తమ్ముడు అసలు సూపులు నాయి ఈ బిడ్డ నాకు తమ్ముడు కావాలా ఈ బిడ్డ నువ్వు సమర్థకూడదు చందమానంద చదవలేవాడు యాపమానంద చదవలేవాడు ముందు గ్రహాలు పోతలేవాడు నన్ను గ్రహాలు మారలేవాడు సూపులు నాయి పూజ మా తమ్ముడిని నాగరమణ వచ్చింది ఆ నాగరమణ మీద పురుగు తీసుకున్నా తమ్ముడు పోతురాలి ఓ గిరాజా అదో నువ్వు ఎంతున్నావు అదే రేపు నువ్వు ఎక్కే మనం వేరుగా తెలిసి కొట్టు గురుకు చూపించింది 6 కోట్ల రూపాయలు గురు కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు పోసి 7 తనతో సమానంగా 7 కోట్ల దగ్గర నా రక్తం కలిసింది ఆ రక్తంలో మునిగి తేలి రక్తంలో మునిగి తేలి ఆదివారం అదే ప్రకారంగా గిరాజీకి పట్ల వేరుగా తెచ్చినాడు ఆ గురుని తెచ్చి ఆ పట్టగాటాలు మలిచినాడు ఎవరికి ఖండించినాడో ఏనుగు తనతో సమానంగా రక్తం ఈ రక్తం గురించి ఒళ్ళొద్దు ఈ మోర్చున్న గుడిరాజులంతా లేచి వారు నాకు చెప్పినారు ఎప్పుడైతే చెప్పించినాదో ఆ రక్తం ఎప్పుడైతే పోయి ఏడుకుంటుందో ఒక లోపల పడుతున్నా ఇప్పటికి చెప్పించినాదో ఈ అమ్మవారు మాత్రము ఆ రేడికి దేవి మాత్రము ఆ తామరపు కోసం పెట్టుకున్నాడు ఆ పూతో సమానంగా కలిసి ఆ తామరపు తెచ్చి పండ్లు పెట్టుకున్నాడు నాగవాడు మీద ఆ నాగవాడు మాత్రం గురువు తెచ్చుకొని ఆ రేడికి దేవిని ఆ తమ్ముడు పోతురాజు వెంట పెట్టుకుని ఆ పుట్టగాడికి బయలుదేరి కదిలివస్తా ఉన్న మహానది ఆరు కుటుంబాలు ఒడిగోడు కుటుంబాలు ఆ నోడకు కొట్టి గురుకు వచ్చి కూర్చున్నారు 7 గడియలకంతా అమ్మారు కుమారు ఆరగించుకుంటున్నా తాళాల మృదకమాయుడు అడుకొక నిమ్మకాయ అడుకొక యాట అడుకొక దున్న అడుకొక గుమ్మడికాయ అడుకొక నిమ్మకాయ ఆ పొంగల్లో బాణాలు ఆరగించుకుంటూ గదిలో వస్తున్నాను ఈ పంగళ పాఠాలు ఆరగించుకుంటా వస్తుంటే అత్తో ఈ ఆరగించుకుంటా వస్తా ఉన్నారు కుమార్లో మరి పథకం రాగా నాగేమి చూసిన అడిగిరారు ఓ అమ్మా కుదరా రేణుగా అయినా నాయన గుర్తుపడుతున్నారు నీకు ఏమి తక్కువైనది ఏమి కష్టమైనది కానీ ఏమన్నా తక్కువ చెప్పమా పుత్ర అడిగిరారు ఓ గిరాజా ఇదో నా నాగ గుర్తుపడుతున్నది నా నాగ గుర్తు చోట
అలాగే ఎదురు ఇనుము ఖర్చు బంగారు కలిగి పెట్టినాడు మేడ అన్నలో పెట్టినారు ఆ తమ్ముడు పెట్టినారు తమ్ముడు పూల మేడని ఆ బావులు పెట్టినారు బంగారు మేడని కట్టినారు సత్తుకోన మేడని చేసినారు ఆ మేడలో రేణుక దేవుడు మాత్రం గురించి చిలకల పావులు శిఖరమైన పక్షులు అవసరం కోయిలు రాజుల శరీరం చేసినారు అవసరం రేణుకి వెళ్తుంటే అవసరం కాడగడ చేసినారు ఇది అమ్మవారి గుడి ఇది అమ్మవారి కథ 7 వారములు ఒకటి 7 మేడలో కనకసంలో పట్టణం నుంచి కొలువిచ్చినారు ఎంతో వింతగా ఉన్నదమ్మా అవతారం పార్వతి దేవి ఈశ్వరు భార్య పార్వతి రెండో అవతారం సర్పరూప నాగారమ్మ మూడో అవతారం నాలుగో అవతారం రామశిలక ఐదవ అవతారం కాబట్టి ఆదివారం నాడు అరదాం పొద్దుగాల రేవతి నక్షత్రంలో రేణుకి తిరుగుతున్నారు ఐదో అవతారం పట్టణంలో పుట్టినది మూడో వాడు లోపల ఆవేశనాలి ఆదివారం మన అర్థం పుట్టుకడ దేవత నక్షత్రంలో రేపు ఈ గత సమాపం ఈ రేపు పొద్దున్నే పుట్టినందుకు రేపు పొద్దున్నే దేవుడు పుట్టుకని మన ఊరికి వస్తారు కాయాలే పర్వం యాభై మన కై వాళ్ళు గోడు ఎదుర్కొనాలంటారు గోడు